అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి చరితామృతంలోని 42వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. 42వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా 41వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషములను ప్రస్తావించుకుందాము. 41వ అధ్యాయంలో మనకు ధ్యానము అని ఏమీ చెప్పలేదు కానీ జ్ఞానానికి సంబంధించిన అద్భుతమైన విషయాలు చాలా వివరించారు మాస్టర్స్. ముఖ్యంగా వాక్కుకి సంబంధించిన 4 రకాల వాక్కులు ఉంటాయని, ఆ 4 రకాల వాక్కులు గురించి అద్భుతంగా వివరించారు మాస్టర్స్. అంతేకాకుండా మనిషికి అభివృద్ధి పొందాలంటే ముఖ్యముగా శ్రద్ధ, దృఢమైన విశ్వాసం ఉండాలని, ఇంకా ఈ శ్రద్ధ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి అనేది చాలా అద్భుతంగా వివరించారు మాస్టర్స్. అంతేకాకుండా ప్రకృతి మరియు చైతన్యము గురించి కూడా చాలా అద్భుతంగా వివరించారు మాస్టర్స్. ఉన్నత స్థాయికి చేరినప్పుడు చైతన్యము, ప్రకృతుల్ని ఈశ్వరుడు, ఈశ్వరి అని పిలువబడతారని, అదే అతీత స్థాయిలో ఉన్నప్పుడు అనగా చైతన్యము, ప్రకృతులు బ్రహ్మ, మాయ అని పిలువబడతాయని చాలా చాలా అద్భుతంగా వివరించారు మాస్టర్స్. మనకి ఇటువంటి జ్ఞానం మనకి అర్థం అవ్వాలంటే ప్రతినిత్యము ధ్యానం చేస్తూ అద్భుతంగా చాలా మంచి మంచి పుస్తకాలు చదువుతూ, ఇలాంటి అద్భుతమైన పుస్తకాలను చదువుతూ మననం చేసుకుంటూ మన యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ అద్భుతంగా మన యొక్క అభివృద్ధికి శ్రద్ధతో, దృఢమైన విశ్వాసంతో మనమే ముందుకు వెళ్ళాలి మాస్టర్స్. ఇక 42వ అధ్యాయం పారాయణ చేసుకుందాం మాస్టర్స్. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 42. మొట్టమొదటిసారిగా పీఠికాపుర వాస్తవ్యులచే దత్తదిగంబర శ్రీపాదవల్లభ దత్తదిగంబర అను నామస్మరణ ప్రారంభించబడి తదుపరి విశ్వమందంతటా విఖ్యాతమగుట. తప్పిపోయిన పిల్లలు దొరుకుటకు పఠనీయము. శ్రీపాదుడు తమ తల్లిదండ్రులకు, బాపనార్యులకు, నరసింహవర్మ గారికి, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి సదా తమ దివ్య దర్శనమొసంగుట. మధ్యాహ్నము భోజనములైన తదుపరి శ్రీ భాస్కర పండితులిట్లు చెప్పసాగిరి. శ్రీపాదుల వారు శూద్రగృహమునందు దత్తదీక్ష నొసంగుటయు, అదియును కూడా ఏకరాత్రి దీక్ష నొసంగుటయు, దీక్షావిధిలో పాటించబడవలసిన పూజ, అర్చన మొదలైన విధానములేమియునూ లేకయే కేవలము భక్తుల చేతికి తోరములు కట్టి భజన మాత్రమే చేయించుటయు, ఇదంతయును శాస్త్ర విరుద్ధముగా ఉండుటయే కాక తానే దత్తుడనని ప్రకటించుటయు, తనను స్మరించిన మాత్రమున తన భక్తుల కష్టములన్నీ తీరిపోవునని ప్రకటించుటయు, శాస్త్రములను అవహేళన చేయుట అని తలచి బ్రాహ్మణులందరూ ఏకస్థులై శంకరాచార్యుల వారికి విషయమును విన్నవించి బ్రాహ్మణ కులము నుండి పాపనార్యుల వారిని, అప్పలరాజు శర్మను వెలివేయవలెననియు తీర్మానించిరి. అయితే ఇంతలో శ్రీపాదుల వారు ఉన్నట్లుండి అంతర్ధానమగుట చర్చనీయాంశమయ్యెను. శంకరాచార్యుల వారి అనుమతి లేనిదే ఎవరికిని ఆధ్యాత్మిక విషయములందు బిరుదావధి ప్రకటింపబడదు. అటువంటి సందర్భమున 16 సంవత్సరములు నిండని బాలుని సాక్షాత్తు దత్తప్రభువు యొక్క అవతారమని నిర్ణయించుట దైవద్రోహమగునని తలపోసిరి. అందుచేత కొంతమంది బ్రాహ్మణులు లోపల కపటమును కలిగియుండి పైకి సానుభూతిని ప్రకటించు నిమిత్తము బాపనార్యుల ఇంటికి వచ్చిరి. ఇంటిలోని వారెవ్వరునూ శ్రీపాదుల వారు అంతర్హితులైన కారణమున విషాదగ్రస్తులై లేరు. పైపెచ్చు బాపనార్యులు దత్తుడు ఇంక విజృంభించనారంభించినాడు. ఆ మహాప్రభువు శ్రీపాద శ్రీ వల్లభ రూపమున మా ఇంట తిరుగాడినాడు. మాకు దివ్యానందము నొసంగినాడు.
మా కన్నుల కప్పిన మాయతెరను తొలగించినాడు. ఈనాడు మా కనుసన్నలలో మెలుగుచున్నాడు. తన దివ్య దర్శనమును మునుపటి కంటే ఎక్కువ మార్లు మా అంతర్దృష్టికి వసంగినాడు. మేము ఎంతయో ధన్యులము అని పలికిరి. వచ్చిన బ్రాహ్మణులు బిత్తరపోయిరి. వారచట నుండి లోపల కల్మష భావములతో పైకి మాత్రము సానుభూతిని ప్రకటించు వాక్యములను పలుకు నిమిత్తము శ్రీపాద శ్రీవల్లభుల వారి గృహమునకు పోయిరి. సుమతి మహారాణియు అప్పల రాజశర్మయు అన్నలును చెల్లెండ్రును మహదానందములో నుండిరి. అప్పుడు శర్మగారు, శ్రీపాదుని గురించి మాకు ఇంతకు పూర్వము ఎన్నియో బెంగలుండివి. ఇప్పుడు మా మనస్సులు తేలికపడినవి. మేము స్మరణ చేసిన మాత్రముననే మా మనోనేత్రములకు అగుపడుచున్నాడు. మేము కోరినదే తడవుగా మాతో స్థూలదేహముతో సంభాషించుచున్నాడు. సాక్షాత్తు దత్తప్రభువునకు జననీ జనకుల మగుట వలన మా జన్మలు ధన్యమైనవి. మాకు నిరతిశయ ఆనందము కలుగుచున్నది అనిరి. అక్కడ ఉన్న పరిస్థితులు బ్రాహ్మణులు ఊహించిన దానికంటే భిన్నముగా ఉన్నవి. పైంట వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిట్లనిరి. బ్రాహ్మణోత్తములారా, ఇది వరకు ఏదో కొద్ది గంటలు శ్రీపాదుల వారితో గడుపువారము. ఇప్పుడో మా మనోనేత్రములందు సదా మసులుటయే కాక స్థూలదేహముతో దర్శనమిచ్చుచు మా ఇంటనే సంచరించుచున్నారు. బ్రాహ్మణులతో నరసింహవర్మ గారిట్లనిరి. మా కన్నులకు కప్పిన మాయతరలు తొలగించబడినవి. నిత్య వినోది దివ్య వినోది అయిన ఆ మహాప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మా ఇంటనే తిరుగుచు మాతో హాస్యోక్తుల నాడుచు మా కంటనే జంటగా వెంటగా ఉన్నాడు. మునుపటి కంటే మిక్కుటముగా మాకు స్థూలదేహముతో దర్శనమిచ్చుచున్నాడు. ఈ విషయములు కుక్కుటేశ్వర ఆలయమున ఉన్న సన్యాసికి తెలుపబడిను. సన్యాసికి గుండెలలో గుబులు పుట్టెను. శ్రీపాదుల వారు తాము సాక్షాత్తు దత్తప్రభువునని స్పష్టముగా సూచించి అంతర్ధానమైరి. ఇంకొక దైవము మరి ఒక దైవము పేరు కాకుండా తమ ఉపాస్య దైవమైన దత్తాత్రేయుల వారి తామని తెలియజేసిరి. కొంపతీసి దత్తాత్రేయుల వారు గాని శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరింపలేదు కదా. వారి అవతరణము సత్యమే అయిన ఎడల తనకు మున్ముందు కష్టములు కలుగుట సత్యము. దత్తప్రభువులు విచిత్ర స్వభావులు. వారు తనకు కష్టములను కలిగించి వినోదమును చూచి సంపూర్ణ శరణాగతిని చెందిన గాని ఉద్ధరింపరు. ఇది వారి స్వభావము. ఇంతమంది బ్రాహ్మణ్యము తనకు బ్రహ్మరథము పట్టుటయు, ఇంత భారీ పరిమాణములో ధనరాశి ప్రోగగుటయు దత్తప్రభువుల కరుణ అని తలచితిని. వారి కరుణ రూపములో తనకు మాత్రమే ప్రత్యేకించబడిన శిక్షలు గాని లేవు గదా అని తలపోసెను. పేరు ప్రతిష్టల కోసము, ధన సంపత్తుల కోసము తాను ఆరులు చాచుచుండిన విషయము దత్తప్రభువులకు తెలియను. తనను ఆశ్రయించిన బ్రాహ్మణ్యము కూడా ధనకాంక్షాపరులే. తనకు గాని ఈ బ్రాహ్మణ్యమునకు గాని ఆధ్యాత్మిక శక్తి ఏమీయునూ లేదు. దత్త దీక్షలనునవి కేవలము తమకు ధనాకర్షణ విధానము మాత్రమే. ఈ దీక్షలలో పాల్గొన్నవారు వారి కోరికలు తీరకపోయిన ఎడల తమ యొక్క నిష్ఠాలోపమని తలంతురు. కోరికలు తీరిన ఎడల దీక్షా ఫలితమని నమ్ముదురు. శ్రీపాదుల వారు ఏదైనా చిత్ర విచిత్ర విధానమున తనను చిక్కులలోనికి గాని త్రోసివేయరు కదా అని ఆ సన్యాసి గడగడలాడుచుండెను. ఇంతలో కుక్కుటేశ్వర ఆలయమునకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను. తన పేరు నరసింహ ఖాన్ అనియు, తాను కాశ్యప గోత్రికుడననియు, మహారాష్ట్ర దేశము నుండి ప్రత్యేకముగా
కుక్కుటేశ్వర మహాప్రభువుల దర్శనార్థము వచ్చి తిననియు ఇచ్చట దత్తదీక్షలను సంగుటకు పరమహంస పరివ్రాజకాచార్యులొకరు వచ్చి ఉన్నారనియు విని వారి దర్శనార్థము వచ్చి తిననియు పలికెను. అతని బొడ్డులో చాలా వరహాలు దాచుకొనెను. అతడు ఆ వరహాలన్నింటినీ దక్షిణగా సమర్పించెను. సన్యాసి పరమానంద భరితుడాయెను. సన్యాసి దీక్ష ఇచ్చు సందర్భమున కమండలోదకమును వృద్ధ బ్రాహ్మణునకు ధారపోయుటకు చేతిని జాపమనెను. బ్రాహ్మణుడు చేతిని జాపెను. బ్రాహ్మణుని చేతిలోని ఉదకముతో పాటు ఒక తేలు కూడా వచ్చెను. అంతటా బ్రాహ్మణుని కంఠము కొంచెము కటువుగా మారెను. నా చేతిలోనే ఉదకమును పోసితివి, నన్నే త్రాగమంటివి. ఏమి ఆశ్చర్యము! నీవు అనేక వర్షముల నుండి సంపాదించుకున్న తపఃఫలమును నాకు ధారపోసితివి. నేను ఆ ధారను పీఠికాపురమునకే తత్తము చేయుచున్నానెను. సన్యాసి బిత్తరపోయెను. క్షణములో ఆ సన్యాసి అదృశ్యుడాయెను. ఇంతలో ఎవరో బ్రాహ్మణుడు తనకు తేలు కుట్టెనని గట్టిగా అరచెను. ఆ బ్రాహ్మణుడు కూడా దీక్ష తీసుకున్న వారిలో ఒకడు. అతనికి తేలు మంత్రము వేయబడెను, తగ్గలేదు. రకరకముల మంత్రములు జపించబడెను, కానీ ఏమియును గుణము కనిపించలేదు. కుక్కుటేశ్వరునకు అభిషేకము చేయబడెను. స్వయంభూదత్తునకు విశేష పరిమాణములు హారతి కర్పూరము వెలిగింపబడెను. ఆ బ్రాహ్మణుడు స్పృహ తప్పి పడిపోయెను. కానీ అతడి నోటి నుండి నొరగలు వచ్చుచుండెను. కరిచినది తేలు కాదు, పాము అని నిర్ధారించబడినది. కమండలోదకములో నుండి మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుని చేతిలో తేలు పడుటను కొంతమంది గమనించిరి. అందుచేత అదే తేలు ఈ బ్రాహ్మణుని కుట్టియుండునని కొందరనిరి. పీఠికాపురమున ఏ క్షణమున ఏ రకమైన వదంతులు పుట్టునో వ్యాపించునో ఆ వదంతుల మూలమున ఎవరు ఏ రకమైన చిక్కులలో చిక్కుకుందురో ఆ దైవమునకు మాత్రమే ఎరుక. కుక్కుటేశ్వరునికి అభిషేకము చేయించినను, స్వయంభూదత్తునికి హారతి కర్పూరమును వెలిగించినను కూడా ఆ బ్రాహ్మణునకు తేలు బాధ నివారణ కాకపోవుటకు ప్రధాన కారణము ఆ దత్త దీక్షలనొసగిన సన్యాసియే అని కొందరు అనుమానించసాగిరి. మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుడు సమర్పించిన వరహాల స్థానములో బొగ్గులుండెను. ఒకవేళ శ్రీపాద వల్లభులు తనను శిక్షించు నిమిత్తముతో ఈ రకముగా రాలేదు కదా అని ఆ సన్యాసి గుండెలు దడదడలాడసాగెను. బ్రాహ్మణుని నోట వెంట నొరగలు అమితముగా వచ్చుటచే అది పాము కాటు అని తీర్మానించిరి. మంత్రతంత్రములను గూర్చి కొండ కోనలలో తిరిగిడి కోయిలకు చెంచులకు మాత్రమే తెలిసిన విద్య ఒకటి కలదనియు, ఆ విద్యను ఈ సన్యాసి ఈ బ్రాహ్మణుని మీద ప్రయోగించియుండుననియు, ఆ విద్య ప్రకారము మొదట తేలు రూపములో ఒకానొక దెయ్యము నీళ్ళ నుండి బయటపడుననియు, ఆ తేలు కుట్టిన తరువాత ఆ దెయ్యము పాముగా మారిపోవుననియు, అది పాముగా మారిన క్షణమున తేలు కుట్టిన వ్యక్తికి నురుగులు వచ్చుననియు, ఆ పాము కొంతసేపటికి దెయ్యముగా మారిపోవుననియు, అది దెయ్యముగా మారిన తక్షణమే ఈ తేలు కుట్టిన వ్యక్తి పిచ్చిగంతులు వేయుననియు, తదుపరి కొంతసేపటికి ఆ దెయ్యము తనను ప్రయోగించిన వ్యక్తి ఇచ్చననుసరించి పరుల ఇండ్లలో జొరబడి ధనమును అపహరించి తెచ్చి తనను ప్రయోగించిన వ్యక్తి చేతిలో పోయిననియు ఒక రకమైన విచిత్ర ప్రచారము ఊపందుకునెను. ఇది వదంతులకు పుట్టినిల్లైన పీఠికాపురమని పాపము ఆ సన్యాసికి తెలియదు. నురగలు క్రక్కుచున్న ఆ బ్రాహ్మణుడు కొంతసేపటికి లేచెను. తన కడుపులో ఒకానొక విధమైన బాధ కలుగుటచే అతడు కుప్పిగంతులు వేయుచుండెను. అతడు కుప్పిగంతులు వేయుటచే కొంత సమయముగసరికి అది దెయ్యముగా మారిపోవుననియు, అందుచేత ప్రతివారు తమ ఇంటి ముందు విధిగా ఓ దెయ్యమా
రేపురా అని వ్రాసిన ఎడల ఆ వ్రాత ప్రకారము ఆ దెయ్యము రేపు వచ్చుననియు తిరిగి రేపు వచ్చినను అదే వ్రాత ఉండుట వల్ల వచ్చిపోవుచుండుననియు ఇంటి లోపలికి దెయ్యము వచ్చిన ఎడల ధనమును అపహరించి తీసుకొని పోవుననియు అందుచేత జాగ్రత్తగా ఉండవలెననియు వదంతులు వ్యాపించెను. ఇంతవరకు సన్యాసిని బలపరచుచున్న బ్రాహ్మణులందరూ సన్యాసిని విడనాడి తమ ఇంటికి వెళ్ళిపోయిరి. వారు వీరని లేక ప్రతి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య గృహముల వెలుపలి భాగమున ఓ దెయ్యమా రేపురా అని బొగ్గుతో వ్రాయబడిను. వెంకయ్య అను పంటకాపు శూద్రగృహములన్నింటి అందును ముందు జాగ్రత్తగా బొగ్గులతో నుండిన కుండనొక దానిని ఉంచవలెననియు దాని వలన సన్యాసిచే ప్రయోగించబడిన దెయ్యము శూద్రగృహములకు వచ్చి ధనమును అపహరించదని చాటింపు వేయించెను. కొంతసేపటికి బాధతో పిచ్చిగంతులు వేసిన బ్రాహ్మణుడు స్వస్థుడాయెను. ఇంతలో ఒక పంటకాపు కుక్కుటేశ్వరాలయంబున ఉన్న బ్రాహ్మణుని వద్దకు వచ్చి, అయ్యా, మా కుల పెద్ద వెంకయ్య తమకు శ్రీపాదుల వారు ఇచ్చిన మంత్రాక్షతలను ఇవ్వవలెనని సంకల్పించినారు. ఆ మంత్రాక్షతల ప్రభావము వలన మీరు స్వస్థులయ్యదురు అని చెప్పిరి. అంతటా ఆ బ్రాహ్మణునికి ప్రస్తుతము నాకు నెమ్మలించినది. కానీ ప్రచారములో ఉన్న వదంతుల ప్రకారము నేను ఏ క్షణమైనా నిజముగా దెయ్యము కావచ్చును. ఆ మంత్రాక్షతలను శూద్రగృహమునకు పోయి తీసుకొనుమనుటలో ఆ నియమము బహుశా ఆ విధముగానే ఆచరింపవలేను కాబోలు. బ్రాహ్మణులు మంత్రాక్షతలు శూద్రులకిచ్చెదరుగా, అంతేకాని శూద్రులు బ్రాహ్మణులను తమ ఇంటికి రప్పించుకుని మంత్రాక్షతల నీయరు. వెంకయ్య వంటి సౌమ్యుడు నాకిట్లు కబురు చేయుట నా శ్రేయస్సును కాంక్షించియే అని తోచి వెంకయ్య నుండి మంత్రాక్షతలను స్వీకరించి ఇంటికి పోయెను. పీఠికాపురమున వ్యాపించిన వదంతుల వలన అష్టాదశ వర్ణముల వారికిని సన్యాసి అందు నమ్మకము పోయెను. అంతటా వారందరూ కలిసి క్షుద్ర విద్యల యందు ఆరితేరిన సన్యాసికి దక్షిణల నీయుట తగదని తలపోసి ఆ సన్యాసి నుండి దక్షిణ ద్రవ్యమును వాపసు తీసుకొనిరి. సన్యాసికి దేహశుద్ధి చేయకుండా పంపించి వేసిరి. ఆ ద్రవ్యమునంతను ఏమి చేయవలెనని శ్రీ బాపనార్యులను అడిగిరి. అంతటా ఆ ద్రవ్యముతో సంభారములను తెప్పింపుడు, అష్టాదశ వర్ణముల వారికిని అన్న సంతర్పణమును చేయుడు. అన్నదాన ప్రభువైన శ్రీ దత్తాత్రేయుల వారు సంతోషించెదరు. వేరే వ్యక్తిగత దత్త దీక్షల అవసరము లేదని శ్రీ బాపనార్యుల వారనిరి. కుక్కుటేశ్వర ఆలయమునకు ఎదుటగా భారీ పందిళ్ళు వేయబడెను. అష్టాదశ వర్ణముల వారికిని అన్న సంతర్పణ చేయబడెను. మొత్తము జనులందరూ మొట్టమొదటిసారిగా దత్తదిగంబర దత్తదిగంబర శ్రీపాదవల్లభ దత్తదిగంబర అను దివ్య నామమును జపించిరి. ఈ నామము ప్రపంచమంతయును వ్యాపించునని శ్రీపాదుల వారు ఏనాడో సెలవిచ్చిరి. 42వ అధ్యాయము సంపూర్ణము. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము.